అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కింగ్ వెదర్ అప్డేట్స్. మన రెండు తెలుగు రాష్ట్రాల్లో మరి కాసేపట్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం, అమరావతి వాతావరణ కేంద్రం, ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అయితే వెల్లడించాయి. ఇప్పటికే ఎక్కడ చూసినా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా హైదరాబాద్లో అయితే మనకు భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి అన్నమాట. మనకు చెరువులను అయితే తలపిస్తున్నాయి హైదరాబాద్ రోడ్లు. ఈ నేపథ్యంలో ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని రెండు రాష్ట్రాల వాతావరణ శాఖలు అయితే సూచిస్తున్నాయి. ఇక ఏ జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి ఏంటనే వివరాలన్నీ కూడా ఇప్పుడే మనం వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం. దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లైక్ చేసేయండి, తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి. ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే, బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం 2 రోజుల్లో తీవ్ర అల్పపీడనంగా మారి ఆ తర్వాత వాయుగుండంగా బలపడనుందని ఐఎండీ అయితే తెలిపిందనమాట. దీనికి అనుబంధంగా ఆవర్తనం కొనసాగుతోందని వెల్లడించింది. దీని ప్రభావం బెంగాల్, ఒడిశా, బంగ్లాదేశ్పై ఉంటుందని, ఇక ఈ యొక్క ఏపీలో ఏర్పడేటువంటి ఆవర్తనం కారణంగా ఇవాళ రాయలసీమలో అక్కడక్కడ కూడా భారీ వర్షం, కోస్తాలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అయితే చెప్పిందనమాట. ఇది ఆంధ్రప్రదేశ్కు సంబంధించి. ఇక తెలంగాణ విషయానికి వస్తే, ఇప్పటికే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వర్షాలైతే విధ్వంసం సృష్టిస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో 7 జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే పేర్కొంది. సంగారెడ్డి, వికారాబాదు, మహబూబ్నగర్, వనపర్తి, నాగర్ కర్నూలు, జోగులాంబ, గద్వాల, నారాయణపేట జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందండి. ఇక నిన్న చూసుకుంటే హైదరాబాద్ సహా కరీంనగర్, మెదక్, జగిత్యాల, సిద్దిపేట, నిజామాబాదు జిల్లాల్లో జోరు వాన అయితే పడింది. కుమరం భీము, ఆసిఫాబాదు, చోరుపల్లిలో పిడుగుపాటుతో మనకు వ్యక్తులు కూడా మృతి చెందడం జరిగిందనమాట. ఈ నేపథ్యంలో మనకు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు అయితే కురుస్తూనే ఉన్నాయి.